ఈరోజు ప్రాంతీయ జంగమ సంక్షేమ సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నవి. ముఖ్యంగా జంగమ సంక్షేమ సంఘము అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్తీక మాసంలో ఈ యొక్క 5 వారాలు వచ్చినాయి. 5 వారాల్లో వివిధ చోట్లలో ఈ యొక్క జంగమ సంక్షేమ సంఘం మా జంగమయ్యలంతా కూడా ఈ కార్తీక మాస కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈ యొక్క జంగమయ్యలు అనేటువంటి వాళ్ళు ఈశ్వర స్వరూపులని చెప్పి ప్రత్యక్ష నిదర్శనము. అదేవిధముగా ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులుగా నేను గత 5 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము మన గుణప్రసాద్ జిల్లా ప్రాంతీయ జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేతబుచ్చుకొని ఈ యొక్క నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. కానీ మా జంగమయ్యలు ఎలా ఉన్నారంటే రాష్ట్రంలో ఈ యొక్క మైక్రోస్కోపిక్ జనరేషన్ అని చెప్పి అంటారు. ఎందుకంటే మా సూక్ష్మ దర్శనంలో చూసినా కూడా కనపడినంత మంది ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జంగమయ్యలకు ప్రభుత్వం ద్వారా ఏదైనటువంటి ఇంతవరకు సహాయం లభించలేదు. గతంలో సహాయం చేస్తూ ఉన్నారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ద్వారా కూడా మాకే సహాయం అందలేదు. చాలామంది ఈ యొక్క టైలరింగ్ వృత్తి చేస్తున్నారు, చాలామంది వృత్తిరీత్యా బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. కాబట్టి ఈ జంగమయ్యలందరూ కూడా ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క మా యొక్క జంగమయ్యలకి ఈ పేదవాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, అదే ఆర్థిక సహాయం కానివ్వండి, ఇంకా ఏ విధమైనటువంటి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఇంకా అధోగతిలో ఉన్నారు. కాబట్టి మా జంగమయ్యల్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు ఏదైనా సరే సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. శివాయ. ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి మాసం ఇది కార్తీక మాసం. అందున మా జంగములకి అతి పవిత్రమైన మాసం. ఆ శివపరమాత్మలను మేము తల్లిదండ్రులుగా భావిస్తాము. మాకే కాదు ఈ జగమంతటికి కూడా తల్లిదండ్రులు ఆ శివపరమాత్ములే, పార్వతీ పరమేశ్వరులు. సో ఈరోజు జరిగినటువంటి ఈ కార్తీక వన సమరాధన కార్యక్రమంని ఈ విధంగా ఎంతో బాగా చేసినటువంటి మన గుణప్రసాద్ గారు కానీ, శివ కానీ, తర్వాత మన నంది బాలకోటేశ్వరరావు గారి అని వాళ్ళ టీంనందరినీ కూడా మేము ఆరామక్షేత్ర కమిటీ తరఫున అభినందిస్తున్నాము. రీసెంట్గా కూడా జంగమ క్షేత్రం కూడా నిర్మించుకున్నాము. దానికి కూడా అందరూ మా పత్రికా సోదరులందరూ కూడా తెలుసు. సో ఆ కార్యక్రమం ఆ కంటిన్యూషన్లోనే ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాము. జంగములు ఎక్కడున్నా కూడా అందరూ ఒకటే. ఈ జంగములు అందరూ కూడా ఒకటిగా ఉండాలి అనే నినాదంతో ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ కూడా ఈ వన సమారాధనకు వచ్చి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇట్లాంటి యొక్క వన సమారాధనలు జరగడం వల్ల ఆరోగ్యరీత్యా సైంటిఫికల్గా కూడా ఇది ఒక జీవితాన్ని కూడా ఇంకొంచెం పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు. అలాగే ఈరోజు ఈ వన సమారాధనకి స్పెషల్ అట్రాక్షన్గా చిన్నపిల్లలు బేబీ రేష్మ అయితేనేమి, హేమసుధ, వీళ్ళిద్దరూ కూడా ఎంతో బాగా ఆ శివపరమాత్మల్ని ఇక్కడికి భూమికి దించినట్టుగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళ యొక్క కార్యక్రమం, వాళ్ళ యొక్క భరతనాట్యం, సంప్రదాయకరమైన భరతనాట్యం. ఇంకోటి ఇక్కడ మతపరమైన, కులపరమైన ఇంకోటి కాదు, ఇది దైవ కార్యక్రమం. ఇది ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఈ జంగములే చేసుకుంటామే కాకుండా ఈ అమ్మాయి ఏం పేరమ్మా, రేష్మ, ఒక ఇదేంటి ముస్లిం కమ్యూనిటీకి చెందినది. కానీ ఆ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఈ యొక్క సంప్రదాయాన్ని పాటిస్తుంది. పిల్లలందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలి. అలాగే మన పెద్దల్ని గౌరవించుకోవాలి. అలాగే ఇలాంటి వన సమారాధన లాంటి కార్యక్రమాలకి పెద్దలు చిన్నలు అందరూ కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క సంప్రదాయాల్ని పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న అందరికి కానీ చెబితే ముందు తరాలకి చాలా ఉపయోగపడుతుంది. అది గుణప్రసాద్ ప్రాంతీయ జంగమ సంఘం అధ్యక్షుల్ని. ఈనాటి కార్యక్రమానికి ఒంగోలు చుట్టుపక్కల మండలాలు సింగరాయకొండ, కొత్తపట్నం, పత్తిపాడు, నాగలపులపాడు, నూతలపాడు, క్షేమకుర్తి, టంగుటూరు
వివిధ మండలాల నుంచి వచ్చి కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి జంగమ సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుని నేను మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రుద్రాభిషేకాలు చేయిస్తున్నాం. మరి సామూహిక రుద్రాభిషేకాలు చేయించడం ఇది 5వ సంవత్సరం. ఇది రాను రాను మరి సమాజ లోక కళ్యాణం కోసం, సమాజ క్షేమం కోసం, మనందరి అభ్యుదయం కోసం జంగం దేవాలు చేసేటువంటి అభిషేకంగా నేను భావిస్తాను. అందువల్ల ఇటువంటి మహర్ద అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మాకు అందించినందుకు సదా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమః శివాయ. నా పేరు చేజర్ల శివప్రసాద్. నేను ఒంగోలు ప్రాంతీయ జంగమ సంఘంలో సెక్రటరీగా కొనసాగుతున్నాను. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్తీక సమారాధన, రుద్రాభిషేకాలు దిగ్విజయంగా మా జంగమ సోదరుల అందరితో ఒక 5 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోని కొత్తపట్నం, కొప్పోలు అన్ని మండలాల్లోని ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ కార్తీక రుద్రాభిషేకాలు, సమారాధనలు ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఇది మేము ఒంగోలు ప్రాంతీయ జంగమ సంఘం ఆధ్వర్యంలో ఇది మేము 5వ సంవత్సరం విజయవంతంగా మా జంగమ సోదరులందరం కలిసి మేము ఎంతో దిగ్విజయంగా ఈ జంగమ ఆరాధన క్షేత్రాన్ని జరుపుకుంటున్నాము. ఓం నమః శివాయ.